బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే తెలంగాణలో అధికారమే లక్ష్యం. అందులో భాగంగానే ఈ నెల 10న మోదీ ప్రోగ్రాం. మోదీ ఇక్కడికి వస్తున్నాడట. మరి మోదీ వస్తే మోదీ సమక్షంలో ఏమైనా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది ఎవరైనా నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతనన్నా ఇచ్చేస్తుంది. ఇక నీకు బీజేపీ గురించి చెప్పన్నా, బీజేపీ కార్యకర్తలు మీటింగ్ ఉన్నది, సార్ దగ్గరికి పోవాలి, మనం పోవాలంటే 7:30 బాబు అని ఆ లీడర్ ఫోన్ చేస్తారు కార్యకర్తకు. సార్ ఇక్కడ రోడ్ మీద టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తున్నా అంటే టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుందా, అరే ఇంకో 2 టిఫిన్ సెంటర్ ఇంకో 2 పార్సల్ కట్టుకురమని చెప్తారు. ఎందుకంటే వాడు పుంజానికి తినొస్తాను అంటే కార్యకర్తల భుజాల మీద కార్యకర్తల మీదనే బతుకుతారు. నీకు ఒక విషయం చెప్పన్నా, నిజంగా ఈ తెలంగాణలో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ కార్యకర్తలు బలంగా ఉండేది బీజేపీలో ఉంటారు, కానీ ఓటర్లు లేరు కదా, మలుసుకోలేదు, నాయకులు అట్లా తయారు చేసుకోలేదు. నాయకులు ఫెయిల్యూర్, బీజేపీ నాయకులు ఫెయిల్యూర్. కార్యకర్తలు బలమైన ఒక జవాన్ లాగా, ఒక సిపాయి లాగా ఉంటారు. వాళ్ళు దేనికైనా సిద్ధం, కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు మనసిరిగి మారుతున్నారు. మరి అంతే, ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు. వాళ్ళు ఏజ్ దాటిపోయి ముసలు అయితే ఇప్పుడు మన మల్లారెడ్డి ఉన్నాడు, మన మినిస్టర్ మల్లారెడ్డి కూడా ఇప్పుడు అంటి ముట్టనట్టు తిరుగుతుండు బీఆర్ఎస్తోని. ఇప్పుడు రేపు మరి 10న మోదీ వస్తే మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయట. మరి కలిస్తే టక్మని కండువ కప్పుకుంటాడా, చేతులకి వెళ్ళి? ఒక విషయం చెప్పన్నా, ఇదే బీజేపీ మల్లారెడ్డి కుటుంబం వస్తే వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు మల్లారెడ్డి, ఆయనకు నిజంగా పార్టీ అప్పచెప్తే నా దగ్గర సుమారు 30,000 నుంచి 40,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మల్లారెడ్డిగా. ఉంటాయి. రోజు 5-6 కోట్ల ఇన్కమే ఉంటుంది ఆయనకు ఒక రోజు ఎక్కువనే ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అయితే ఏముంటుంది అంటే ఆయనకి ఏముంది, ఒక 1000 కోట్లు 2,000 కోట్లు అంటే దగ్గర ఒక 2-3 నెలలు సంపాదించినంత కాదు. రాష్ట్రం ఎలక్షన్లో మొత్తం ఖర్చు పెట్టి పార్టీని అధికారంలో తీసుకొచ్చే సత్తా మల్లారెడ్డికి మాత్రమే ఉన్నది. ఎవరు పిలిపించేటోళ్ళు కాదు. నేను చెప్తాను, టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తున్నా అంటే నాకు కూడా ఒక పర్సెంట్ కట్టుకారని నేను కూడా తినలేదని చెప్తారు. ఇక నాయకులు కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి బీజేపీ నాయకులు. అది ఎవరికి అన్నం పెట్టేలేదు, ఛాయ్ తాపేయలేదు. వాడు ముందర కారు పోతుంటే ఇప్పుడు బైక్ వేసుకుని వెనక రావాలి. ఎన్ని రోజులు వస్తారు? 25-30 ఏళ్ళు వస్తారు. మల్లారెడ్డి అంత సాహసం చేస్తాడా? మరి ఇప్పుడు సాహసం కాదు, రాజకీయం. ఇప్పుడు జరిగేది నెక్స్ట్ మన తెలంగాణలో అది జరిగితే మాత్రమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. లేకపోతే మాత్రం అధికారంలోకి ఇంక 20 ఏళ్ళైనా రాదు.